హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురంలో గెలిచి తనకి ఇచ్చిన సీట్లన్నీ గెలిపించుకొని 100% రిజల్ట్ సాధించారు. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కూడా అవ్వడం మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకోవడం, చక్కర్లు కొట్టడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే అటువంటి ఒక న్యూస్ ఒకటి బయటకు రావడం చూస్తున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మొత్తంలో రామ్ చరణ్ గారు వద్ద అప్పు చేశారు, రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా బాకీ పడి ఉన్నారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సార్ ఈ వార్తలో నిజం ఉందా? మరి అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అప్పు చేస్తుంటారా? సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అసలు ఏం జరిగింది సార్? అదేం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా పెద్దవాడుగా అక్కడ లేడు. అంటే వాళ్ళ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కదా. సూర్యకాంత్ వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లడు ఏంటంటే రామ్ చరణ్ పుట్టక ముందు పవన్ కళ్యాణ్ని కొడుకుగా భావించింది. అర్థమైందా? అంటే సహజంగా ఏ వదినైనా అలాగే ఉంటుంది, కానీ ఈవిడికి ఎక్కువ ప్రేమ పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఆస్తమా ఉండేదట, అది వాళ్ళ అమ్మ చెప్పింది, మా మాటలు కాదు. అంటే కొంచెం బలహీనంగా ఉండేసరికి పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఇంప్రెషన్ అన్నమాట. సరే ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్ చదువుకుంటున్నాడు, చదువు అవ్వలేదు, ఇంట్లో ఉన్నాడు. ఏదో చేయాలి కదా. ఏదో చేయాలన్నప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత, పిల్లల్ని తయారు చేయవలసిన బాధ్యత, పిల్లల చేత చదివించవలసిన బాధ్యత ఎన్ని ఉన్నాయన్నమాట. అదొక చెప్పాడు, ఆయన చెప్పింది. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమా ఏదో ఉంది కదా, దానికి ఆ సినిమా అయిపోయిన తర్వాత డబ్బులు ఉండేవి కాదు ఆ చేతిలో. డబ్బులు లేకపోతే చరణ్ చరణ్ నాకు డబ్బులు కావాలరా, వడ్డీ వేసి ఇస్తాను, నువ్వు సపోజ్ నాకు 100 రూపాయలు ఇచ్చావనుకో, ఇంకో 200 ఇస్తాను అని చెప్పావట. అయితే ఎంత వస్తుందంటే ఇంత వస్తుందని చెప్పేసరికి ఆ మొత్తాన్ని చూసి ఆశపడిపోయి డబ్బులు ఇచ్చేవాట. బాబాయ్ వడ్డీసి ఇస్తామంటే, అంత కాదురా ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నానని చెప్పేసి మొత్తానికి ఏదో విధంగా చిన్నప్పుడు ఆ పాకెట్ మనీ అంతా కూడా ఆయన తీసుకునేవాట. ఏమీ లేకపోతే వీళ్ళిద్దరికీ గొడవ పెట్టేవాట. ఎవరు? పెద్దమ్మాయి ఉంది కదా, పెద్దమ్మాయికి చెర్రీకి ఇద్దరు గొడవ పెట్టేవాట. అప్పుడు పెద్ద అమ్మాయి దగ్గర తీసుకునేవాట. ఇలాగేంటంటే డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు, ఆయనకి వదిలింటే మహా ప్రేమ, భక్తి, భయం కూడా. ఏం పని చేయటం ఉండేది కదా, నా పాకెట్ మనీ కోసం ఎలా గడుగుతాను అని ఆలోచించేవారంటే, ఆ ఆలోచన గమనించి సురేఖమ్మ కూడా ఏం కావాలి అని చెప్పి జేబులో డబ్బులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ ఈ చరణ్ ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళగా పెరిగారు. ఆల్మోస్ట్ అంటే చెర్రీ కంటే కొంచెం పెద్ద, అంతే, అంతకంటే ఏం లేదు, అన్నదమ్ముళ్ళగా పెరిగారు అన్నమాట. అది ఎందుకో పవన్ కళ్యాణ్ అంటే ఒక చిన్నప్పటి నుంచి కలిసి పడుకోవడం, కలిసి ఆడుకోవడం, బొమ్మలతో ఆడుకోవడం, ఈ చెర్రీకి ఇష్టం ఉండేది కాదు, కానీ పవన్ కళ్యాణ్ బొమ్మలు అంటే మహా ఇష్టం అంట. అలాగే వాళ్ళ అన్నయ్య లవ్ ఇన్ సింగపూర్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకించి కొన్ని బొమ్మలు కొద్ది ఇచ్చారట. ఆయనకి గన్ను అంటే చాలా ఇష్టం. అవి తెస్తే ఇంకా ఉన్నాయట, ఎవరికి ఇవ్వరట. ఇవి అఖీరానందన్ కూడా చెప్పారట, అవి ఎవరు ముట్టుకోవద్దని చెప్పారట. అంత అన్నయ్య అంటే అంత ప్రేమ. అదొక మధురమైనటువంటి మానవ సంబంధాల్లో ఉన్నంత మాధుర్యం ఇంకెక్కడ లేదు బాబు. ఒక అన్న తమ్ముడు ఎలాగున్నారు, రామలక్ష్మణులాగా ఉన్నారు. ఓ వదిన మరిది ఎలాగున్నారు, కన్న బిడ్డలా కడుపులో దాచుకుంటుంది. ఒక చిన్నాన్న కొడుకు ఎలాగున్నారు, ఒక ప్రాణంగా ఉన్నారు. ఇలా అంటే అక్కడ ఆ కుటుంబంలో ఉన్నటువంటి మానవ సంబంధాల్లో ఉన్న తీదనం వేరే కుటుంబంలో లేదన్నమాట. ఇలా చిరంజీవి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ మానవ సంబంధాల ఆ మాధుర్యాన్ని ప్రతి కుటుంబంలో ఉంటే ఎంత బాగుండేది. ఎవరు కనిపిస్తారండి? కొడుకులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కొడుకులు, కుటుంబం అంతా కళ్ళ ముందు ఉంటే ఇంక దాన్ని మించిన సంపద లేదండి. అది పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర చిన్నప్పుడు డబ్బులు తీసుకోవడం ఈ మధ్యనే రివీల్ చేశారు. ఆ సుమా ఇంటర్వ్యూ చేసినట్టయితే వాళ్ళు చేశారు. అప్పుడు చిరంజీవి గారు కూడా అడిగారు, రే ఆడదే డబ్బులు తీసుకునేటంటే, ఏదో ఒకసారి పర్వాలేదు అన్నాడు ఆయన. అలాగే అంటే ఏదో మరి లేకపోతే ఏం చేస్తాం అని ఇలాగ కొంచెం అంటే సిల్లిగా సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఒకటి, ఎంత రుణపడ్డాడో ఆ రుణం అంతా తీర్చేసుకున్నాడని చెప్తా. సురేఖమ్మ ఒక 2 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు అప్పించిన
అలాగే 5 లక్షలు పెట్టి అన్నదానం చేయించిన, 3 లక్షలు పెట్టి పెన్ను కొనిచ్చిన, చిరంజీవి గారు 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చిన, ఒక్క దెబ్బతో మొత్తం అందరి కోరికలు తీర్చేశాడు అని ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడుతుంటే మొత్తం చూసిన ప్రేక్షకులందరూ వరవలా ఏడ్చేశారు. అలాగే అన్నయ్య కాలం పడి లేవలేకపోయాడు, మీరు గమనించారు లేదు, అప్పటికి అలసిపోయాడు అన్నమాట. అలా లేవలెత్తినప్పుడు అన్నయ్య గుండెల్లో వాలిపోవడం, ఇవన్నీ ఆ తలుచుకుంటేనే కళ్ళమండి తిరుగుతున్నాయి. తర్వాత జన్మనిచ్చిన తల్లి, తర్వాత తనను పెంచిన తల్లి, ఇద్దరిని పట్టుకొని అలాగా అలిసిపోవడం, అప్పటికే బాగా అలిసిపోయాడు. ఇవన్నీ చాలా అప్పుడు చూస్తే నాగబాబు ఏడ్చేస్తున్నాడు, వలవల ఏడ్చేస్తున్నాడు. మనం చూసే వాళ్ళకి కూడా మనకి కన్నీళ్ళు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అది చాలా బాగుందండి. అది నాకు ఒక యోగి వేమన సినిమా గుర్తుకొచ్చింది అది చూడగానే, ఎందుకంటే ప్రేక్షకుల కోసం చెప్పుకుంటాను. ఇక్కడ ఏంటంటే యోగి వేమన సినిమా యోగి అయిపోతాడు, నాగే గారు యాక్ట్ చేశారు. సారీ ప్రేక్షకులు, ఇట్లాంటి సందర్భాల్లో ఈ మాట చెప్తే మీకు చాలా బాగుంటుందని చెప్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. యోగి వేమన సినిమాలో ఆ యోగి అయిపోతాడు, ఇంకా నెక్స్ట్ సజీవ సమాధికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అన్నయ్య వస్తాడు, అన్నయ్య వస్తే నమస్కారం పెడతాడు. ఇలాగా నమస్కారం పెడితే అన్నయ్య అని తెలిసి కూడా ఇలా చూస్తాడు అన్నమాట. అలా వదిన వస్తుంది, వదిన ప్రేమగా చూసుకుంటాడు. అంటే మా వదిన అని తెలిసినప్పుడు కూడా ఇలా శూన్య దుక్కులు మాట. కానీ ఆయన స్నేహితుడు వస్తాడు అభిరాముడు, వచ్చి ఇలా ఏడుస్తుంటాడు అన్నమాట. అక్కడ పట్టుకొని కావలించుకుంటాడండి యోగి వేమన. చెరిపుల మాట అంటే ఏమిటి, ఆయన మనసులో ఉన్నది ఎంత భవబంధాలు ఎన్ని తప్పించుకున్నప్పుడు కూడా గుండెల్లో ఉన్న ఆ మిత్రుడిని మాత్రం ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా వదలలేకపోయాడు. అలాగే అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, ఆయన పెద్ద పెద్దలు నడ్డా ఉన్నారు, పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు అక్కడ. ఇటు రజనీకాంత్ ఉన్నాడు ఏమా. అలాంటిది అక్కడ అందరికీ అభివాదం, ప్రధానమంత్రికి, నడ్డాకి, అమిత్ షాకి వీళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చి చిరంజీవి గారు ఆయన నమస్కారం పెట్టడానికి ఉంటుండగా ఈయన అక్కడ పాసు అయిపోయి రజనీకాంత్కి మిగతా వాళ్ళకి నమస్కారం చేసి అలాగే రివ్వున తిరిగి వచ్చి అన్నయ్య పాదాల మీద వాలిపోవడం మాత్రం అది నా భూతో నా భవిష్యత్తు ఇంకెవరు చేయలేరు. అదొకటి, అదే హైలైట్ అనుకుంటే మన చిన్నపిల్లల్ని మన ఫ్రెండ్స్ని పిలుస్తాం కదా, అలా మోడీ గారు రెక్కపట్టుకొని లాగొచ్చి అన్నయ్యని పరిచయం చేయడం, ఆయనలో నిస్వార్థంగా ఉన్న గుణం కనుక ఆయన కూడా స్పందించాడు. ఆయన ఇంకేదైనా స్వార్థంతో పరిచయం చేస్తే ఆయన కూడా వచ్చి ఉండేవాడు కాదు, ఆయన అడుగుండేవాడు కాదు. మీకు ధైర్యం ఉండాలి కదండి. మోదీ లాంటి ప్రధానమంత్రిని రెక్కపడుకొని తీసుకొచ్చి అన్నయ్యని పరిచయం చేశారంటే అప్పుడు చిరంజీవి గారు ఏం చేశారన్నమాట. అంటే నా ఉద్దేశంలో చాలు కునిదల వంశం తాలూకు ఆ గొప్పతనాన్ని చాటడానికి ఒక్కడు చాలు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అంటే ఆఫర్ ఎలా ఆయన ఇస్తాడు, ఈయన ఆఫర్ ఎలా తీసుకుంటాడండి. ఆంధ్రదేశాన్ని ఉద్ధరిస్తారని కదా ముందు ఫీల్డ్లో దిగాడు, ముందు ఉద్ధరించి తను ఎంతవరకు కట్టుబడి పనిచేస్తాడో చూపించాలి కదా. అయితే మోదీ గారి తాలూకు ఆలోచన ఏంటంటే చిరంజీవి కూడా ఒక రాజ్యసభ జనసేన తరఫున తీసుకొని సెంట్రల్లో మినిస్టర్గా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పటిష్టంగా ఉంటాడు. ఎప్పుడైతే నీకు అనుకూలమైన వ్యక్తి సెంట్రల్లో ఒక మినిస్టర్ ఒక పోర్ట్ఫోలియోతో ఉంటే కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది, మన వనరులన్నీ కూడా తొందరగా మనకి సమకూరుతాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో బహుశా ఇఫ్ ఐ యామ్ కరెక్ట్